బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశంలో నమోదైన పలు కేసుల్లో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆమె కుమారుడు సాజిద్ వాజేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లికి మరణశిక్ష విధిస్తారేమోనని ఆయన అన్నారు. మా అమ్మపై నమోదైన కేసుల్లో తీర్పు ఎలా ఉండనుందో మాకు తెలుసునని, ఈ తీర్పును ప్రస్తుతం బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం చేయనుందని తెలిపారు. అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారని, బహుశా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమో అని హసీనా కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వారు నా తల్లిని ఏం చేయలేరని, ఆమె భారత్ లో సురక్షితంగా ఉందని వాజేద్ అన్నారు. తమ పార్టీ అయిన అవామీ లీగ్ పై నిషేధాన్ని ఎత్తివేయకపోతే బంగ్లాలో మరోసారి హింసాత్మక ఆందోళనలు చెలరేగుతాయని ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతీయ ఎన్నికలను అవామీ లీగ్ కార్యకర్తలు అడ్డుకుంటారని తెలిపారు. కాగా ప్రస్తుతం వాజేద్ వాషింగ్టన్ లో నివాసం ఉంటున్నారు. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా తన కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు. తనపై నమోదైన కేసులు చట్టవిరుద్ధమని ఆరోపించారు. అవామీ లీగ్ పాలనలో దోపిడీలు, నేరాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చామని హసీనా గుర్తు చేశారు. కానీ ఇప్పటి తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరగాళ్లు హీరోలు అవుతున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు పన్ని తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో నా గళాన్ని అణిచివేయలేరని హసీనా తేల్చి చెప్పారు. ఈ కుట్రల వల్ల ఎంతో బాధతో తాను స్వదేశాన్ని వీడాల్సి వచ్చిందని కార్యకర్తలకు తెలిపారు. బంగ్లాదేశ్ లో నమోదైన కేసుల్లో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశమంతా లాక్డౌన్ తీసుకురావాలని తన కార్యకర్తలకు హసీనా పిలుపునిచ్చారు. కాగా విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆమెపై యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అనేక అభియోగాలను మోపింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోనూ హసీనాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నవంబర్ 17న ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలోనే మా అమ్మకు మరణశిక్ష విధిస్తారేమోనని హసీనా కుమారుడు వాజేద్ అన్నారు.